బీఆర్కే న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గుంటూరు జిల్లా కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్లు ఏపీలో అసాంఘిక శక్తులుగా మారారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ పై గుంటూరు స్పెషల్ కోర్టులో పవన్ కేసుపై విచారణకు వచ్చింది. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి యాత్రలో భాగంగా జూలై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు అదృశ్యానికి గ్రామ వాలంటీర్లు కారణమని అప్పటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వాలంటీర్లు సేకరిస్తున్న వివరాలు కొన్ని అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, అది అంతిమంగా మహిళల మిస్సింగ్లకు కారణమవుతోందన్నారు. ఎన్టీఆర్ గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదుతో పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ కేసు ఫైల్ చేశారు. తమపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురయ్యానని, తనకు న్యాయం చేయాలని మహిళా వాలంటీర్ కోరినట్లు వైసీపీ ప్రభుత్వం కేసు పెట్టించింది. దీంతో వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 రెడ్ విత్ 507, 511 ఐపీసీ సెక్షన్ల కింద జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలైంది. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అదే నెల 20న ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయించింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలపై అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించి ఉత్తర్వులు జారీ చేయించి మరీ కేసులు పెట్టింది. ఇక ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు నోటీసులు పంపారు. ఆ కేసులు పెట్టింది వాలంటీర్లు అని మభ్యపెట్టారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో మొత్తం తేలిపోయింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా గతంలో పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన వాలంటీర్లను న్యాయమూర్తి ప్రశ్నించగా తమకు ఈ కేసుతో సంబంధం లేదని, ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదులో తాము సంతకాలు కూడా చేయలేదని చెప్పారు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. అసలు లేని ఫిర్యాదుతో కేసేమిటని న్యాయమూర్తి ఆ కేసును కొట్టేశారు. వాలంటీర్లు నిజంగానే ఫిర్యాదు చేయలేదు. వారి పేరుతో ఫిర్యాదు రాసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లు ఆ ఫిర్యాదులపై ఎలాంటి సంతకాలు చేయలేదు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు కావడంతో ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు ఇప్పించుకున్నారు. మీడియాతో మాట్లాడించుకున్నారు. మాట్లాడితే మనోభావాల గురించి ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి తాము ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వలేదంటున్నారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అప్పటి వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మంత్రులు పవన్ పై విరుచుకుపడగా వాలంటీర్లు రోడ్డెక్కారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పే వరకు ఊరుకోమని ఆందోళనలు చేశారు. ఏపీ మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చింది. స్వయంగా హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ సర్కార్ పవన్ కళ్యాణ్ పై కేసులు పెట్టేందుకు వాలంటీర్లకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. గతంలో గుంటూరు కోర్టులో నమోదైన పరువు నష్టం దావా కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఆయన వెనక్కి తీసుకున్నారు. దీనికి హైకోర్టు కూడా అనుమతించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో గుంటూరు కోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. అనంతరం పవన్ కళ్యాణ్ ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజా విచారణలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. చట్టపరంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ కేసును ఎదుర్కొనేందుకు వీలుగా పిటిషన్ ఉపసంహరణకు అనుమతి కోరారు. దీంతో హైకోర్టు కూడా అంగీకరించింది. తాజాగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో పవన్ గుంటూరు కోర్టులో ప్రభుత్వం తరపున దాఖలైన కేసుపై ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం కేసుల పేరుతో వేధించని ప్రతిపక్ష రాజకీయ నేత లేడు. పవన్ కళ్యాణ్ పై ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కేసులు నమోదు చేశారు. అన్ని తప్పుడు కేసులే. ఇప్పుడు అన్ని తేలిపోతున్నాయి. అయితే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ నాటి ప్రభుత్వ పెద్దలకు లొంగి తప్పుడు పనులు చేసిన వారే నేడు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. అందరిపై చర్యలు ఎలా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం డైలమాలో ఉంది. మరోవైపు తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులకు ఈవో శ్యామలరావుకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఏపీ కూటమి ప్రభుత్వం హామీని నెరవేరుస్తోందని భరోసా ఇచ్చానని, నగర
ప్రజల ఆకాంక్షను టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించానని అన్నారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ ఆ దిశగా యంత్రాంగాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.